సిన్నాడు మనసలాగే సిండు నా మనసలాగే సిండు. సార్ మీకు లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సార్? చిన్నప్పుడు అంటే పెళ్ళి అయ్యాక? పెళ్ళి అయిన తర్వాత ఎందుకంటే తనే మంచిది దొరికింది, ఇంకా అవసరం అనిపించలేదు. లైక్ సార్ మ్యామ్ ఒకసారి సార్కి ఒక ప్రపోజల్ చేయండి కదా, లైక్ ఇట్ విల్ బి గుడ్ మెమొరీ ఫర్ యూ. చిన్నగా లైక్ ఒక డైలాగ్, చిన్న డైలాగ్ సార్ కోసం. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరే నా ప్రపంచం. సార్ ఒక డైలాగ్ మ్యామ్ కోసం. నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాత నా బ్రతుకు సార్థకత కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనం కలకాలము. శారీ అంటే ఇష్టం. లైక్ మీకేంటి డ్రెస్ శారీ? శారీలో ఉంటుంది. ఓకే లైక్ డ్రెస్ కూడా సూట్ అవుతుంది. ఐ ప్రిఫర్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్. వెరీ గ్రేట్. డ్రెస్ లో కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంది, బట్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ శారీస్. లేదు ఎప్పుడు నా ముందు ఎప్పుడు చూసారా, వినే అవకాశం వచ్చింది ఇప్పుడు మీకు. అది మనసులో ఉంటుంది, చెప్పారు కదా ఊరికే. సార్ మ్యామ్ కోసం మీరు ఇప్పుడు ఒక మంచి సాంగ్, ఫస్ట్ మేడంకేనా, ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారా? ఈ సాంగ్ మీకోసం పాడుతున్నాను. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులే కథావి నిలువలేదులే. పోలేరు సార్, వదిలేసి. సార్ దీనికి మీ ఆన్సర్ ఏంటి పాటకి? పోలేరు మీరు అని అన్నారు, అది ఎంతవరకు? అది రియల్ ట్రూ. ఒకరికొకళ్ళు లేకుండా నేను 1 minute ఎప్పుడైనా ఉన్నారా సార్ లైక్ 1 month? వెరీ రేర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనజోమి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు బ్యూటిఫుల్ సూపర్ సీక్రెట్ సింగర్స్, ఇద్దరు కపుల్స్, అనురాధ గారు, రాఘవేంద్రరావు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి, నమస్తే. అనురాధ గారు నమస్తే సార్. మ్యామ్ మీరు ఒక సాంగ్తో మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఈరోజు. మీకు ఇష్టమైన సాంగ్? నేను గోదావరి సినిమా నుంచి రామచక్కని సీతకి పాడతాను. నీల గగన ఘన విచలన కరలి జా శ్రీరమణ, మధుర వదన నళిన నయన మన విపిన రామ, రామ చక్కని సీతకి అరచేత గోరింట, ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట, రామ చక్కని సీతకి. సో సార్ చెప్పండి, మీరు లైక్ మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ? నమస్తే అండి. నమస్తే. నా పేరు గండికోట రాఘవేంద్రరావు. సో నేను పుట్టింది కర్నూలు డిస్ట్రిక్ట్లో. సో ఇంటర్మీడియట్ వరకు కాకినాడలో చేశాను. ఓకే. తర్వాత బీటెక్ జంషెడ్పూర్ ఎన్ఐటి జంషెడ్పూర్లో చేశాను. తర్వాత ఎంటెక్ ఐఐటి కాన్పూర్ నుంచి చేశాను. తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత మీ పెళ్ళైందా సార్? జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఆల్మోస్ట్. ఓకే, 2 lakhs ఒకటేసారి వచ్చాయి, ఒకటి జాబ్ ఒకటి వైఫా? మ్యామ్ మీరు చెప్పండి మ్యామ్. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చేశాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో. అంటే డిగ్రీ అవగానే మ్యారేజ్ అయిపోయింది. నేను డిగ్రీలో చదువుతున్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నాను, వీణ నేర్చుకున్నాను, 3 years నేర్చుకున్నాను. ఇంకా తర్వాత మ్యారేజ్ తర్వాత ఎంఏ చేశాను పోస్ట్ గ్రాడ్యుయేషన్. లైక్ మీకు సింగింగ్ అంటే ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది మ్యామ్? నాకు ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మా నానమ్మ వీళ్ళందరూ కూడా పాడుతూ ఉండేవారు. చాలా ఇంట్రెస్ట్. మా సిస్టర్స్ కూడా నేర్చుకున్నారు సంగీతం. నాకు చిన్నప్పటి నుంచి ఏంటో మ్యూజిక్ అంటే చాలా ఇష్టము.
అలా రేడియోలో వింటూ అలా రాసేసుకొని పాడుతూ ఉండేదాన్ని. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నేను ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాను, స్టేజ్ ప్రోగ్రామ్స్ చాలా ఇచ్చాను. ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు మీరు. చాలా వచ్చాయి. చాలా వచ్చాయి. ఎన్ని కౌంట్ మ్యామ్? అకౌంట్ ఒక 15 అలా ఉంటాయి. సార్ మీరు సింగింగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు సింగింగ్ స్టార్ట్ అంటే నాకు అయింది? ఓన్లీ వింటమే ఉండేదండి అలవాటు. అంటే పిచ్ అంటారు కదా, వినటం అనేది నాకు ఒక హాబీ అన్నమాట. సో స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేసేటప్పుడు నాకు టైం చాలా తక్కువ దొరికేది. ఇంటికి వచ్చాక వినేవారా? ప్లాంటే నా జీవితం, నా దగ్గర పనిచేసే వర్కర్స్ ఎంప్లాయీస్ వాళ్ళే నా ప్రాణం అన్న టైప్ లో ఉండేది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అనురాధ తను పాడుతూ ఉండేది, హమ్ చేస్తుందండి. మరి బయటికి పాడకపోయినా కానీ హమ్ చేస్తూ ఉంటే వింటము. తర్వాత నైట్ టైం 10:30కి ఆనాటి పాత మధురాలని వస్తుండేవి, అవి వింటూ హ్యాపీగా అలా. సడన్ గా మొన్న 2024 జనవరి 17th తనతో పాటు ఏదో ఒక గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ అందరూ అడిగారు, సార్ మీరెందుకు ట్రై చేయకూడదు, మీ మిస్సెస్ పాడుతోంది కదా, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సరే అని చెప్పి జస్ట్ ఒకసారి ట్రై చేద్దామని పాట పాడాను. అందరూ ఉండి చాలా బాగుందండి మీ వాయిస్, కంటిన్యూ అని చెప్పి. తర్వాత మీరు కంటిన్యూ చేస్తున్నారు సార్ ఇంట్లో కూడా తనతో అంటే పాడడం? నాది చాలా డిఫరెంట్ గా, నార్మల్ గా ఏంటంటే అందరూ వితౌట్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తారు, నాది స్టార్ట్ చేయటం అంటే డైరెక్ట్ గా మ్యూజిక్ తోటి కరోకే మీద స్టార్ట్ చేశాను అండ్ డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి పాడటం మొదలు పెట్టాను అన్నమాట. పెళ్లి చూపుల్లో మేడం ని అడిగారా సార్ మీరు అంటే పాడమని? ముందే చెప్పేశారు వాళ్ళు, బాగా పాడుతుందని. ఓకే 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 టేకెన్ ఇట్ గ్రాంటెడ్. ఓకే ఓకే. లైక్ మీ మ్యామ్ సింగింగ్ తో పాటు మీరు ఇంకేమైనా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారా? వీణ వాయిస్తాను, వీణ వాయిస్తాను. స్మ్యూల్ సింగర్, స్టార్ మేకర్ లో కూడా పాడతాను. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇప్పటికే కంటిన్యూగా ఇస్తున్నాను. రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ అయింది, ఒక గ్రూప్ కి గెట్ టుగెదర్ అయినప్పుడు అక్కడ ఫ్యాషన్ షో అయింది, అందులో సెకండ్ ప్రైజ్ వచ్చింది. సూపర్. అలా ఏది ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రైజులు తెచ్చుకోవటం. లైక్ మీరు సార్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారా అందులో? మీరు సింగిల్ గా చేశారా? సింగిల్ గా, ఓన్లీ లేడీస్. ఓ అదే ఓకే ఓకే. సో లేడీస్ లో సెకండ్ వచ్చారా? గ్రేట్. ఓకే. సింగింగ్ లోనా మ్యామ్ ఓన్లీ ఫ్యాషన్ షో జరిగింది అక్కడ? ఇది ఫ్యాషన్ షో, సింగింగ్ కూడా 2 సాంగ్స్ కూడా పాడాను, అందరూ చాలా మెచ్చుకున్నారు. దెన్ లేటర్ ఆన్ లైక్ మీరు సింగింగ్ ప్రొఫెషన్ గా పెట్టుకున్నారా మ్యామ్? లైక్ ఏమైనా మూవీస్ లో మీరు ట్రై చేశారా పాడడానికి? మూవీస్ లో అలా ట్రై చేయలేదు, ఇట్స్ మై హాబీ. పాట నా ప్రాణము, అందుకనే నాకు చాలా ఇష్టం పాటలు అంటే. సో అంటే బిఫోర్ అదే స్టీల్ ప్లాంట్ లో ఉన్నప్పుడు నేను కొంతమంది మ్యూజిక్ కూడా నేర్పిస్తూ ఉండేదాన్ని. ఓకే. లైక్ యు ఆర్ టీచర్ ఆల్సో? కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పేదాన్ని. బయటికి వెళ్ళి జాబ్ చేయలేదు కానీ పెయింటింగ్స్ అండ్ గ్లాస్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఇప్పుడు మీకు ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది అనుకో మూవీస్ లో, లైక్ మీరు పాడతారా? ఓకే. నాకు ఇంట్రెస్ట్. మీరు లైక్ సాంగ్స్ ని మోడ్యులేషన్ చేసి కూడా కొన్ని పాటలు పాడతారు అని విన్నాను నేను. అదొక పాట పాడతారా మాకోసం? అది మాత్రం మాయదారి సిన్నాడు మనసలాగే సిండు నా మనసలాగే సిండు లగ్గమెప్పుడు మామ అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా కామమ్మ చెప్పవే రామమ్మ చెప్పవే రతమ్మ చెప్పవే అత్తమ్మ చెప్పవే ఆగేదెట్టాగా అందాక ఈగేదెట్టాగా. వెరీ నైస్ మ్యామ్, చాలా బాగా పాడారు. మీ కిడ్స్ కి కూడా లైక్ సింగింగ్ అంటే ఇష్టమా మ్యామ్? మా అమ్మాయి నేర్చుకుందండి, మా అమ్మాయి కూడా 8 years మండా సుధారాణి గారి దగ్గర 8 years నేర్చుకుంది. మీరు ఇంట్రెస్ట్ తో నేర్పించారు అయితే? నాకు ఇంట్రెస్ట్, దాని ఇంకా దానికి జాయిన్ అయ్యాక అది కూడా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంది, చాలా బాగా పాడుతుంది. ఓకే. తర్వాత లైక్ వాళ్ళిద్దరు ఎక్కడ? అమ్మాయి అబ్బాయి ఇద్దరు మ్యారీడ్. మా అమ్మాయికి ఒక చిన్న పాప,
3 years మనవరాలు నాకు. మనవరాలు కూడా పాడుతుందా మ్యామ్? అది చిన్నది వరవీణ అని నేర్పించాను రీసెంట్ గా, పాడుతుంది అది కూడా. సూపర్ మ్యామ్. ఇంట్రెస్ట్ దానికి కూడా చాలా. సార్ మీరు చెప్పండి సార్, లైక్ ఎలా అనిపిస్తుంది మ్యామ్ రోజు పాడుతూ ఉంటే అనురాధ గారు? చాలా నాకు హ్యాపీగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే సాంగ్స్ అన్నది నాకు చాలా ముందు నుంచి కూడా చాలా ఇష్టంగా వింటాను అన్నమాట. అసలు ఘంటసాల పాటలు అన్నీ వింటూ ఉంటాము. తర్వాత ఈ మధ్య ఇద్దరం కలిసి స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాము. అంటే అంత ప్రొఫెషనల్ సింగింగ్ కాదు నాది, జస్ట్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. బట్ ఓకే, ఇట్స్ నాట్ వెరీ బ్యాడ్. ఓకే. సో ఇద్దరం కలిపి మాక్సిమం ప్రోగ్రామ్స్ కి ఇద్దరం కలిపి వెళ్తాము. అంటే పాటలే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వాయిస్ ని మాడ్యులేట్ చేయడానికి, అది ఏఎన్ఆర్ వాయిస్, ఎన్టీఆర్ వాయిస్, కృష్ణ వాయిస్, డిఫరెంట్ వాయిసెస్ కి ట్రై చేశారా సార్ మీరు? ట్రై చేస్తున్నారు. అంటే నాకు ఏఎన్ఆర్ ఫేవరెట్ అనమాట. సో ఏఎన్ఆర్ వాయిస్ ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాను. సార్ మీ మ్యామ్ మీ ఇంటి పేరు గండికోట అని ఉంది కదా, లైక్ నిజాంపేటలో గండికోట దోశ ఫేమస్ కదా, సో అది మీదేనా మ్యామ్? అది కాదు, అంటే మరి ప్లేస్ బట్టి ఉంటుంది. గండికోట ఫోర్ట్ కూడా చూసాను నేను. మరి గండికోట ఫోర్ట్ మీ అంటే లైక్ ఇంటి పేరు ఎలా వచ్చింది సార్ మీకు? సిస్టర్స్ ఇప్పుడు ఉంటారు అక్కడ. ఓకే, మేబీ అక్కడ ఉండి ప్లేస్. తర్వాత మీరు ఇంకా కంప్లీట్ గా హైదరాబాద్ ఇంకా? అంటే నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ హైదరాబాద్. ఓకే ఓకే. ఇంతకు ముందు అంతా ఇంటర్మీడియట్ వరకు కాకినాడలో చదివాను. తర్వాత జంషెడ్పూర్ అండ్ ఐఐటి కాన్పూర్. సో తర్వాత వైజాగ్ లో 35 years ఉన్నాను. అక్కడ చీఫ్ జనరల్ మేనేజర్ చేసి రిటైర్ అయ్యాను అనమాట. సో జాబ్ లో ఉండగానే 55 years ఏజ్ లో నేను ఎంబీఏ కూడా చేశాను. ఎంబీఏ చేసి ఫస్ట్ ఇది కూడా వచ్చింది. సో యు ఆర్ హ్యాపీ నౌ ఓవరాల్? ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ కూడా నేను వియత్నాం స్టీల్ కి వర్క్ చేశాను అనమాట. ఓకే ఓకే. సో యాజ్ అడ్వైజర్ అక్కడ వాళ్ళు నా సర్వీసెస్ కావాలని అక్కడ తీసుకెళ్ళి అక్కడ కొంతకాలం ఉన్నాను. ఉండి ఆ ప్లాంట్ ని కమిషన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫుల్ ప్రొడక్షన్ విత్ ఇన్ షార్ట్ టైం అనమాట చేసి వాళ్ళకి ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ కూడా ఇచ్చేసి, ఆల్రెడీ వాళ్ళు 2019 లో నేను ఇచ్చాను ప్రపోజల్స్ అండ్ కమిషనింగ్ కూడా చేసి, అండ్ ఆల్రెడీ 24 లో వాళ్ళు కమిషన్ చేసేసి ఎక్స్పాన్షన్ కూడా 3 million నుంచి 6 million ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ మీ. ఓవర్ ఫోన్ ఇప్పటికీ కూడా వాళ్ళు టచ్ లో ఉన్నారు అయితే. ఓకే ఓకే. లైక్ సార్ ఇప్పుడు మ్యామ్ లో ఒక థింగ్ ఏదన్నా చేంజ్ చేసుకోవాలి అని మీకు ఎప్పుడైనా అనిపించింది? ఏదన్నా ఒక థింగ్ ఉందా? లైక్ షీ హాస్ టు చేంజ్ ఇన్ దట్? మల్టీ టాలెంటెడ్. ఓకే, షీ హాస్ టు చేంజ్ అలా ఏం లేదా మీకు మ్యామ్? సార్ లో ఏదన్నా చేంజ్ చేసుకోవాలి, ఏదన్నా ఒక్క థింగ్ లైక్ కోపము లేకపోతే ఏదో ఒకటి ఉంటుంది. కోపం అంటే ఉంది, బాగానే ఉంటుంది. కోపం ఉందా సార్? అసలు కనిపించారు అట్లా చూస్తే. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మిమ్మల్ని తిడతారు? తిట్టడం ఏముండదు, కాసేపు ఏదో అలా ఉంటారు మూడీగా. తనే కోల్డ్ వార్ చేస్తారు అయితే సార్. మౌనమే అన్నిటికీ పరిష్కారం. అందుకే మీరు కోల్డ్ వాల్ చేసి కూల్ చేసేస్తారు. లైక్ ఇప్పటి వరకు లైక్ మీ జర్నీలో లైక్ ఏదన్నా చాలా డిఫికల్ట్ అనిపించిందా మ్యామ్ ఈ స్టేజ్? ఏదన్నా బాధ కలిగిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా లైక్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే పేరెంట్స్ పోవటము బాధే కాదండి. ఏ ఇయర్ లో మ్యామ్? 2000 లో మా అత్తగారు పోయారు, 2001 లో ఫాదర్. వరుసగా ముగ్గురు 1 year మా మదర్ 2004 లో పోయారు. సో వరుసగా పోయేసరికి పెద్దవాళ్ళు లేకుండా ఒకటి మాకు ఎర్లీ ఏజ్ లోనే పోయారు వాళ్ళు. కానీ అది కొంచెం బాగా. ఇంకా మిగతా అన్ని బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. సార్ మీరు లైక్ మీ కెరీర్ జర్నీలో మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఫేస్ చేశారా మీ స్టీల్ ప్లాంట్ లో? కానీ అది ఇనిషియల్ స్టేజెస్ లో కొద్దిగా ట్రబుల్ ఉండేది. ప్లాంట్ అంతా ఏంటంటే అది నడవదు అని ఒక స్టేజ్ కి వెళ్ళిపోయింది అనమాట. సో స్టార్ట్ అవడం కూడా చాలా డిఫికల్ట్ ఫేజ్ లో స్టార్ట్ అయింది. సో నేను హై స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉండేటప్పుడే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నేను హంగర్ స్ట్రైక్ లో కూడా పాల్గొనడం జరిగింది అమృతరావు గారితో పాటు. సో అప్పటి నుంచి ఏంటంటే విశాఖ ఉక్కు అన్నది నా మైండ్ లో పడిపోయింది. అసలు ఉక్కు అంటే ఏమిటో కూడా తెలియదు ఆ స్టేజ్ అనమాట, 8th 9th standard పీరియడ్.
సో అప్పటి నుంచి విశాఖ ఉక్కు గురించి ఏ ఐటమ్ దొరికినా కానీ పేపర్ కటింగ్ కానీ ఆర్టికల్ కానీ అవన్నీ కలెక్ట్ చేసుకోవటం. విశాఖ ఉక్కే అన్నది నా జయం కింద ఉంటున్నాను. అలాగే అనుకున్నట్టుగానే నేను ఐఐటి కాన్పూర్లో చదువుతున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సో అక్కడ విశాఖ ఉక్కులోనే నాకు మీకు అంత జాబ్ ఇంట్రెస్ట్ కావాలని చెప్పి అడిగి డిమాండ్ చేసి తీసుకోవడం కూడా జరిగింది. మ్యామ్ మీరు కూడా జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? లేదండి, ఎందుకు మ్యామ్? చేయని లేదు, అక్క ఇంట్లో సరిపోతుందిలే, అవసరం లేదు అనేసి అలా. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉండేనా మ్యామ్? నాకు ఇంట్రెస్ట్ ఉండేది. అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఫాదర్ కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వద్దు అనేవారు. అంటే డిగ్రీ అవగానే మ్యారేజ్ అయిపోయింది లేండి. ఆఫ్టర్ దట్ చేస్తానంటే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాత అంటే అక్క అంత అవసరం లేదు కదా అని, అంటే ఇంట్లో ట్యూషన్స్ చెప్పేది, దాకా చెప్పేదాన్ని. అంటే నాకు ఇంకొక హాబీ కూడా ఉందండి, అదేంటంటే ప్లాంట్స్ బాగా చాలా పెంచుతాను. డిఫరెంట్ వెరైటీస్, చాలా ఇంటీరియర్ డెకరేషన్, ఒకటి ఇల్లుని అందంగా పెట్టుకోవటం. సూపర్. ఇంటీరియర్ డెకరేషన్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా మీకు ఇంకేం హ్యాబీస్ ఉన్నాయి మ్యామ్? లైక్ డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ అని విన్నాను మేము. పెయింటింగ్ చేస్తాం, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ గ్లాస్ పెయింటింగ్, పాట్ పెయింటింగ్. ఓకే. వన్ ఇంటీరియర్ మీ ఇంటీరియర్ మీ ఓన్ గా డిజైన్ చేసుకుంటాను. ఓకే ఓకే. ఇంటీరియర్ ప్లాంట్స్ తో లోపలంతా పెట్టి, అండ్ స్టెప్స్ మీద అంతా కూడా అలా ప్లాంట్స్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ పెట్టి. సూపర్ మ్యామ్. హౌ టు డెకరేట్ అనేది దాని అది ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. అన్నమైనా మానేస్తాను కానీ ఆ డెకరేషన్ మాత్రం మానను. వెరీ గుడ్ మ్యామ్. సాడ్ సాంగ్ పాడరా మ్యామ్ మాకోసం? లైక్ ఒక హ్యాపీ అయింది, డ్యూయట్ అయింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలేది చింతేనా. అంతా భ్రాంతియేనా, చిలిపితనాల చెలిమే మరచితివో, చిలిపితనాల చెలిమే మరచితివో, తల్లిదండ్రుల మాటే దాట విరచితివో, తల్లిదండ్రుల మాటే దాట విరచితివో, పేదరికము ప్రేమ పదము మూసివేసినదా, నాసి దోచినదా. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా. సూపర్ మ్యామ్. ఫీల్ అయ్యి చాలా చాలా బాగా పాడారు. వెరీ నైస్ సార్. ఇందాక లైక్ డ్యూయట్ పాడారు కదా మీరు విత్ మ్యూజిక్. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. కరింతును నీ చల్లని చరణముల నీడలోనా, కరింతును నీ చల్లని చరణముల నీడలోన, పూల దండవోలే కర్పూర కలికవోలే, కర్పూర కలికవోలే. ఎంతటి నిరజాణవు నా అంతరంగమందు నీవు, ఎంతటి నిరజాణవు నా అంతరంగమందు నీవు, కలకాలం వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు. నన్ను దోచుకుందువటే,
నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దోచుకొందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. బాగా పాడారు మ్యామ్. లైక్ ఇంకా సంగీతంలో లైక్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు మ్యామ్? ఏ లెవెల్ వరకు? నేను కీర్తనలు ఒక 16 అలా నేర్చుకున్నాను. అంటే మీ ఓన్ కదా మ్యామ్? మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా? నేను రామాలయంలో ఒక సార్ ఉండేవారు, ఓకే. శంకర్ శాస్త్రి గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇంకా లైక్ మీరు ఇంకా స్టేజ్ షోస్ కూడా చాలా ఇచ్చారు అని విన్నాను, లైక్ డివోషనల్ గా. హనుమాచార్య కీర్తన నేను చాలా నేర్చుకున్నానండి, బాలకృష్ణ ప్రసాద్ గారు. అవి పాడుతూ ఉంటాను, కొత్త కొత్త నేర్చుకుంటూ కూడా ఉంటాను. లైక్ దేవస్థానాలలో కూడా మీరు ఏదైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా మ్యామ్? రీసెంట్ గా వేములవాడ వెళ్ళామండి, వేములవాడలో అక్కడ ప్రోగ్రామ్ ఇచ్చాము. ఓకే. అంటే ఎలాంటి సాంగ్స్ అక్కడ మీరు పాడారు? హనుమాచార్య కీర్తనలు పాడాను, మాధవ కేశవ పాడాను. ఓకే ఓకే. మీరేనా మ్యామ్ దానికి హోస్ట్? అంటే కంప్లీట్ గా మీరే పాడారా పాట, లేకపోతే పాటలు అన్ని అందరూ ఉంటారా? అందరూ పాడారు, 10 మెంబర్స్ పాడారు. ఓకే. సో కంటిన్యూగా మీరు పాడుతున్నారు, అవార్డ్స్ గెలుచుకుంటున్నారు ఇంట్లో ఉండి కూడా. ఇది జాబ్ కన్నా ఎక్కువ. జాబ్ కన్నా ఎక్కువ, అంతే కదా మరి. లైక్ మీరు లైక్ హాబీ కాదు, ఇది ఒక ప్రొఫెషనల్ లాగా చేస్తున్నారు ఇంచుమించు మీరు చెప్పాలంటే, లైక్ కంప్లీట్ గా. సార్ మీ ఇంకా చెప్పండి సార్, లైక్ మీ ప్రయారిటీస్ డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఓన్లీ మనీనే కాదు ముఖ్యము. అవును. మనకి ఏంటంటే మనకి ఉండే సంపద మన పిల్లలు అన్నమాట, వాళ్ళ గ్రోత్ అది. సో ఇద్దరం జాబుల్లో బిజీగా ఉంటే పిల్లల గ్రోత్ అది అంత ఇదిగా ఉండదు. సో అందుకని ఏంటంటే తను ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్పాన్సిబిలిటీ తను తీసుకొని, సో పిల్లల చదువు అది తనే చూసుకునేది అనమాట. టోటల్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకుంది. ఆ విషయంలో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. సో అదే విధంగా మా పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేశారు. సో మా అమ్మాయి NIT ట్రిచి నుంచి బీటెక్ చేసింది, తర్వాత టాటా స్టీల్లో జాబ్ చేస్తుండగా హైయర్ స్టడీస్కి వెళ్తాను డాడీ అంది. సరే ఓకే, యూ గెట్ మ్యారీడ్ ఫస్ట్ అండ్ దెన్ గో ఫర్ హైయర్ స్టడీస్. సో నా మాట వింది పాపం. నువ్వు మ్యారేజ్ చేసి అక్కడ యూనివర్సిటీ, మా అల్లుడు ఉండే దగ్గర యూనివర్సిటీని చూస్ చేసుకొని దానికే అప్లై చేసుకొని, సో దాని ప్రకారం ప్లానింగ్ అనమాట, టోటల్ ప్లానింగ్ ముందే జరిగిపోతుంది. సో తను అక్కడ MBAకి అప్లై చేసింది. 3-4 యూనివర్సిటీలో తనకి MBA సీట్ వచ్చింది అనమాట. సో అల్లుడికి దగ్గరగా ఉండే యూనివర్సిటీలో MBA చేసి ఇప్పుడు డెల్ కంప్యూటర్స్కి ప్రోడక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తాను. సో అలాగే మా అబ్బాయి కూడాను కొచ్చిన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు. తర్వాత నెదర్లాండ్స్లో ఐందోవన్ యూనివర్సిటీ నుంచి MS అండ్ PhD కూడా చేశాడు. ఇప్పుడు జర్మనీలో ఈజ్ వర్కింగ్ యాజ్ అ రీసెర్చ్ అసోసియేట్. సో ఇప్పుడు మనం ఏంటంటే సమీరా వాళ్ళ ఫాదరు డాడీ అని చెప్పుకునేటట్టుగా ఉంటుంది అనమాట. సో మా పిల్లల ద్వారా మేము ఫేమస్. వాళ్ళ పేర్లు ఏంటి సార్? సమీరా మా అమ్మాయి పేరు. ఓకే. సో వంశీకృష్ణ మా అబ్బాయి పేరు. ఓకే ఓకే. సమీరా వాళ్ళ ద్వారా మాకు పేరు ఎలా వచ్చింది మ్యామ్ సమీరా నేమ్? అది కూడా నేను సడన్ గా పుట్టినప్పుడు తీర సమీరే యమునా తీరే అని జయదేవ్ అష్టపది ఉంటుంది కదా. సో అది జస్ట్ హమ్ చేస్తూ ఉంటే ఈ పేరు పెడితే బాగుంటుందేమో అని ఒక ఐడియా వచ్చింది. సో తనతో ఇలా నేను సమీరా పేరు పెడతాను. ఫస్ట్ అమ్మాయి తర్వాత అబ్బాయి? ఫస్ట్ అబ్బాయి. ఓకే ఓకే. అబ్బాయి పేరు వంశీకృష్ణ. సో కృష్ణ మా ఇది లేదు. సో హ్యాపీ లైఫ్ ఇందులో. ఇంకా మేడం ఇంకా సాంగ్స్ పాడతారు, ఇంకా హ్యాపీ రిలాక్సేషన్. లైక్ ఇంటికి రాగానే మీకు ఒక రిలాక్సేషన్. సార్ మ్యామ్ కోసం మీరు ఇప్పుడు ఒక మంచి సాంగ్, ఫస్ట్ మేడంకేనా? ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అంటారా? ఓకే మ్యామ్ మీరు స్టార్ట్ చేయండి. సార్ కోసం యాప్ట్ అయి ఉండాలి, అది ఎవరు విన్నా కానీ అనుకోవాలి లైక్ అది సార్ కోసమే, అంత యాప్ట్ ఉండే సాంగ్ పాడండి. తనకి ఇష్టమైన పాట పాడతా. ఇష్టమైన కాదు, తను రిలేట్ అయ్యే సాంగ్. లైక్ మ్యామ్ దిస్ సాంగ్ ఈస్ డెడికేటెడ్ టు సార్ రాఘవేంద్ర రావు సార్. ఈ సాంగ్ మీకోసం పాడుతున్నాను. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులేక తావి నిలువలేదులే, లేదులే. నన్ను వదిలి నీవు పోలేవులే, అది నిజములే, పువ్వులేక
లేక తావి నిలువలేదులే లేదులే నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే ఓ నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోవలేక తావి నిలువ లేదులే పోలేరు సార్, వదిలేసి. సార్ దీనికి మీ ఆన్సర్ ఏంటి పాటకి యాప్ సాంగ్ పోలేరు మీరు అని అన్నారు, అది ఎంతవరకు అది ఆబ్వియస్ కదండి. అది రియల్ ట్రూ? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు, తను లేకుండా నేను 1 minute ఉండలేను, నేను లేకుండా తను ఉండలేను. ఎప్పుడైనా ఉన్నారా సార్, లైక్ 1 month, వెరీ రేర్ అండి. 1 week? నేను వర్క్ విషయంలో వియత్నాం వెళ్ళినప్పుడు దూరంగా ఉన్నాను తప్పితే అదర్వైజ్ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉంటారు. లైక్ మ్యామ్ అంటే చేసే వంటలలో మీ ఫేవరెట్ వంట ఏది సార్? కుకింగ్ లో మీకు ఏ వంట అంటే బాగా ఇష్టం? సో దహి వడ తను స్పెషలిస్ట్ అన్నమాట, అది చాలా ఇష్టం. ఓకే ఓకే. సో అందరూ కూడాను తను అన్నపూర్ణగా, పేరు అనురాధ అయినా కానీ అన్నపూర్ణగా అందరికీ పరిచయం అన్నమాట. సో అందరికి కొసరి వడ్డించటము, వాళ్ళందరూ హ్యాపీగా తిన్నారా లేదా, వాళ్ళు తింటే తను తిన్నంత హ్యాపీగా ఆనందం పొందుతుంది అన్నమాట. అయితే దహి వడ స్పెషల్ అనురాధ గారు. ఓకే సార్, వంట చేస్తారా సార్? మ్యామ్ ఎప్పుడైనా మీకు హెల్ప్ చేశారా? కొంచెం చేస్తారు కానీ అంతగా రాదు, కుకింగ్ అంతగా రాదు. హెల్ప్ చేయాలని థాట్ ఉంటుంది, చేయాలని చేయలేరు. ఏంటంటే రైస్ కడగటం అంత, పప్పు పెట్టడం అంత, కానీ కొంచెం ఫ్రై ఏమన్నా చేయమంటే చేస్తారు కానీ మిగతా ఏం పెద్ద వంట. ఇంట్లో పనిలో హెల్ప్ కొంచెం 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 ఆయిల్ ఎక్కువ వేస్తూనే అబ్జెక్షన్. ఆఫ్టర్ రిటైర్మెంట్ కదా, ముందంతా తన జాబ్ లో బిజీగా ఉంటుంది. అయితే మీ అందానికి రహస్యం ఆయిల్ తక్కువ ఉండడం, అంతేనా? అంతేనా మ్యామ్? మీకు మనవరాలు ఉందంటే నమ్ముతారు ఎవరైనా? అబ్బా చెప్పండి, మీరు చెప్పండి సార్. మీరు మ్యామ్ కోసం ఒక మంచి సాంగ్ ఏదైనా డెడికేట్ చేయండి. అనురాధ కోసం డెడికేట్ చేసి పాడుతున్నాను. ఓకే సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే నేను స్టేజ్ మీద ఫస్ట్ పాడిన పాట అన్నమాట. సో తన్ని ఉద్దేశించే కొద్దిగా చిన్న చిన్న యాక్షన్, ఏనా స్టైల్ యాక్షన్ చేసుకుంటూ పాడిన పాట. ఇది ప్రేమ్ నగర్ మూవీలో నీ కోసం నీ కోసం నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం విరిసింది హృదయనందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ కోసం విరిసింది హృదయనందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం. ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నది, ప్రతి పాదున నీ మమతే పండుతున్నది, ప్రతి పందిరి నీ మగసిరి దాటుతున్నది, నీ కోసం విరిసింది హృదయనందనం, నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం. యా సూపర్ సార్. మ్యామ్ ఎలా అనిపించింది మీకోసం పాడిన పాట? చాలా హ్యాపీ. అంటే మీరు ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా మీకు మ్యామే గుర్తొచ్చారు? ఎదురుగుండా పెట్టుకుని ఉద్దేశించి పాడారు. ఓకే సార్, మీకు లైక్ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా సార్?
చిన్నప్పుడు ఉంటారు కదా సహజంగా. చిన్నప్పుడు అంటే పెళ్ళయ్యాక. పెళ్ళి అయిన తర్వాత లేదండి, ఎందుకంటే తనే మంచిది దొరికింది, ఇంకా అవసరం అనిపించలేదు. ఓకే. లైక్ సార్ మ్యామ్ ఒకసారి సార్కి ఒక ప్రపోజల్ చేయండి కదా, లైక్ ఇట్ విల్ బి గుడ్ మెమొరీ ఫర్ యూ. చిన్నగా లైక్ ఒక డైలాగ్, చిన్న డైలాగ్ సార్ కోసం. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరే నా ప్రపంచం. సూపర్. సార్ ఫేస్ వెలిగిపోతుంది. చూడండి చూడండి. అమ్మా సార్ ఒక డైలాగ్ మ్యామ్ కోసం. అను, నువ్వు నా జీవితంలో వచ్చిన తర్వాత నా బ్రతుకు సార్థకత కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే మనం కలకాలము నవ్వుతూ హ్యాపీగా గడపాలి. సూపర్ సూపర్. లైక్ సార్ మీకు ఫస్ట్ సన్ పుట్టినప్పుడు మీకు ఎలా అనిపించింది? యూ వెయిటెడ్ ఫర్ డాటర్ ఆర్ సన్? మొదటిసారి అంటే ఫస్ట్ అబ్బాయి పుట్టాడు, అబ్బాయి అనుకున్నాను. అమ్మాయి అని ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇద్దరు రావాలి అనుకున్నాను. ఇద్దరు వచ్చారు. ఫస్ట్ అబ్బాయి వచ్చారు, తర్వాత అమ్మాయి వచ్చారు. 3 years గ్యాప్ లో. అదే లైక్ సార్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, లైక్ ఫాస్ట్గా, లైక్ ఎవరి గురించి ఎక్కువ తెలుసో చూద్దాము. సార్ ఫేవరెట్ కలర్? బ్లూ. బ్లూ. మ్యామ్ ఫేవరెట్ కలర్ సార్? పింక్. పింక్. బ్లూ అండ్ పింక్. బ్లూ ఇస్ బాయ్, పింక్ అండ్ ఉమెన్ గర్ల్. నా సారీస్ ఆల్మోస్ట్. సార్ ఫేవరెట్ ఫుడ్? ఒడ్డు పులిహార తనకి ఇష్టం బాగా, పెరుగొడలో పెట్టి పులిహార బాగా. ఓకే సార్ మ్యామ్ ఫేవరెట్ ఫుడ్? అది చెప్పలేదు. ఆలు ఫ్రై అయితే బాగా ఇష్టం. ఓకే, ఆలు ఫ్రై ఇష్టంగా తింటారు అయితే ఆంధ్ర దగ్గర. సార్ ఫేవరెట్ డ్రెస్ స్టైల్? తను ప్యాంట్ షర్ట్ ఎక్కువ ఇష్టపడతాను. ఓకే సార్ మీకు మ్యామ్? తను సారీస్ లోనే బాగా ఉంటుంది. శారీ అంటే ఇష్టం. లైక్ మీకేంటి డ్రెస్ శారీ? నేను తను సారీలో ఉంటేనే నచ్చుతుంది. ఓకే. లైక్ మ్యామ్ డ్రెస్ కూడా సూట్ అవుతుంది, బట్ ఐ ప్రిఫర్ హర్ టు వేర్ సారీస్. షీ లుక్స్ మోర్ బ్యూటిఫుల్. ఓ వెరీ గ్రేట్. డ్రెస్ లో కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంది, బట్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ సారీస్. ఇక్కడే లేదు ఇట్లా ఎప్పుడు నా ముందు ఎప్పుడు చెప్పు. చూసారా, వినే అవకాశం వచ్చింది ఇప్పుడు మీకు. అది మనసులో ఉంటుందండి, బయట చెప్పకూడదు. చెప్పారు కదా ఊరికే. మనసులోనే ఉంచుకోవాలి. సార్ ఫేవరెట్ మూవీ మీకు అనిపించింది తన చాలా అట్రాక్ట్ అయ్యారు? పాత మూవీ ఒకటి దేవదాస్, ఒకటి ప్రేమ్ నగర్. ప్రేమ్ నగర్ కూడా బాగా ఇష్టం తనకి. అదే నాగేశ్వరరావు గారు, అదే సినిమా యాక్టర్ ఫేవరెట్ తనకి. మీ మ్యామ్ ఫేవరెట్ మూవీ? గోదావరి బాగా లైక్ చేస్తుంది. సార్ ఫేవరెట్ హీరో హీరోయిన్? సావిత్రి, నాగేశ్వరరావు. సార్ మీకు మ్యామ్ కి? తను అంటే ఫేవరెట్ అనే కంటే తను కృష్ణకుమార్ లో ఉంటుందని అందరూ అంటుంటారు. ఓల్డ్ హీరోయిన్ కృష్ణకుమారి. తన మ్యామ్ కి వాళ్ళు ఇష్టమా? కృష్ణకుమారి గారు అంటే ఇష్టమా? కుమారి గారు, సావిత్రి గారు ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరివి మ్యాచ్ అవుతాయండి. నాకు సావిత్రి అంటే చాలా ఇష్టం, ఇద్దరికి కూడా నాగేశ్వరరావు అంటే ఇష్టం. ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతాయి ఇద్దరివి, టేస్ట్లు కూడా మ్యాచ్ అవుతాయి. ఓకే ఓకే. లైక్ ఫ్యూచర్ లో మీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? టూర్? మొన్న రీసెంట్ గా శ్రీలంక వెళ్ళాము. ఓకే. ఇంకా మళ్ళీ ఉన్నాయి, ఇంకా టూర్స్ పెట్టుకోవాలి, ప్లాన్ వేయాలి. జర్మనీ వెళ్ళొచ్చు, దుబాయ్ ఒకటి ప్లాన్ ఉంది, మేలో జర్మనీ ఒకటి ప్లాన్. యా యా, దట్స్ గ్రేట్ మ్యామ్. మ్యామ్ మీరు ఒక పాట లాస్ట్ మా కోసం, లైక్ ఒక మంచి సాంగ్. శంకరాభరణం. బ్రోచేవరురా నిన్ను వినా రఘువరా, నన్ను బ్రోచేవరురా. ఓ చతురా ననాది వందిత నీకు పరా కేలనయ్యా. ఓ చతురా నాది వందిత నీకు పరా కేలనయ్యా. నీ చరితము పొగడలేని నా
చింత తీర్చి వరములిచి వేగమే సానిద పదని సని నిద పమ పాదమ గమ పదని సానిద పమ నిద పమ గమ పదమ గరి సమా గమ పదమా పదన్ ససరి ని సదా దదని పాదమ పదని సానిద పమ గమ నిదన్ పదమా భగ సమా గరి రి సనిద పసనిద పమ గమ పదని బ్రోజేవా ఆరెవరురా వెరీ స్వీట్ మ్యామ్, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈరోజు మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మన జూమిన్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన జూమిన్ ఛానల్కి మా తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం, యా థ్యాంక్ యూ. మంచి అవకాశం ఇచ్చారు మాకు.